హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థపై దృష్టి పెట్టాలన్నారు. ఓఆర్ఆర్ వరకు వారసత్వ కట్టడాలను పరిరక్షించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్కు ఐకానిక్గా మూసీని అభివృద్ధి చేయాలన్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించిన సీఎం అలాంటి పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకూడదన్నారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలన్నీ సమగ్ర డిపిఆర్లు తయారు చేయాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను నగరంలో ఎక్కడ పడితే అక్కడ డంపు చేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగునీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా, సివరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. బోర్డు తమకున్న వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. పాతబస్తీలో మెట్రో పనుల కోసం అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున పనులు వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్ల అనుమతులు తదితర విషయాల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ కు ప్రత్యేకగా కొత్వాల్గూడ జంక్షన్ లో ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్ ను నిర్మించాలని సీఎం సూచించారు. మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు చేయాలన్నారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరాలం ట్యాంకు ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంకు సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలన్నారు. జూ పార్క్, మీరాలం ట్యాంకుతో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.